హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే గగన్ని శోభా చంద్ర డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేయడానికి రమ్మని భూమి గగన్ని ఆహ్వానిస్తుంది. అయితే శరత్ చంద్ర మాత్రం ఏ విధంగానైనా శోభా చంద్ర డ్యాన్స్ అకాడమీని ఉదయ్ చేతనే ఓపెనింగ్ చేపించాలని అనుకుంటూ ఉంటాడు. మరి నిజంగా శరత్ చంద్ర భూమిని అడిగినప్పుడు మరి గగన్ బావ చేత నేను ఓపెన్ చేపించాలని మరి నిజం బయట పెడుతుందా అపూర్వ భూమిని శరత్ చంద్ర దగ్గర అడ్డంగా ఇరికించేసిందా? మరి గగన్కి అలాగే ఉదయ్కి మధ్య ఎటువంటి విభేదం రానుంది? మరి భూమిని ప్రేమించింది గగనేనన్న విషయం మరి గగన్కి అలాగే ఉదయ్కి ఒకప్పుడు పరిచయం ఉంది కదా, మరి ఏ విధంగా ఇద్దరి మధ్య విభేదం రాబోతుంది, అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక భూమి అయితే కృష్ణప్రసాద్ని అలాగే శారదని ఒకటి చేయటానికి అక్కడున్న శివ సహాయంతో శారద ఫోన్ నుంచి కృష్ణప్రసాద్కి మెసేజ్ చేయమని చెప్తుంది. అలాగే శివ భూమి చెప్పినట్లు చేయటం, తర్వాత కృష్ణప్రసాద్ కూడా మరి శారదకు మెసేజ్ పెడతాడు తిరిగి. అప్పుడు శారద ఫోన్ చూడకపోవడంతో వెంటనే ఫోన్ చేస్తాడు కృష్ణప్రసాద్. ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటి శారద ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే చూడట్లేదు అనగానే, ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారు చెప్పండి అనగానే, అదేంటి శారదా తిన్నావా అని అడిగావు కదా, నేను తిన్నాను నువ్వు తిన్నావా అని అంటూ ఉంటే, మీరు తిన్నారా అని నేను అడిగానా, నేను ఎప్పుడు అడిగాను అని అంటూ ఉంటే, అడగడం కాదు మెసేజ్ చేసావు కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. లేదు నేను మెసేజ్ చేయలేదు అనగానే, అయ్యో శారద మెసేజ్ చేసి అలా మర్చిపోయావంటే కావాలంటే నీ ఫోన్లో చూడు అని అంటూ ఉంటే, సరే ఒక్క నిమిషం అని చెప్పి శారద ఫోన్లో చూస్తుంది. కానీ ఫోన్లో మెసేజ్ ఉండకపోవడంతో శారద షాక్ అయిపోతుంది. నేను మెసేజ్ చేస్తే నా ఫోన్లో మెసేజ్ ఉండాలి కదా, మరి మెసేజ్ లేదేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. వెంటనే కృష్ణప్రసాద్ ఈ విధంగా అంటూ ఉంటాడు, సరే కానీ శారద అని అంటూ ఈ విధంగా అనగానే, సరే అండి మీరు అక్కడ ఉండి ఇలా ఫోన్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్లుగా ఫోన్ పెట్టేస్తుంది కదా. అప్పుడు భూమి వచ్చి కృష్ణప్రసాద్కి సలహా ఇస్తుంది. ఏంటి మామయ్య ఏదో ఆలోచిస్తున్నారు అనగానే, మీ అత్తయ్య శారద మెసేజ్ చేసిందమ్మా తిన్నావా అని, నేను తిన్నావా అని అడిగితే మళ్ళీ నీ మెసేజ్ చేయలేదని అంటుంది. ఈ శారద ఏంటి ఒక్కోసారి ఇలా మాట్లాడుతుంది అన్నట్లుగా కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అయ్యో మామయ్య మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ ఇంటికి మీకు దారి తెలియదా ఏంటి, అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అని అనగానే, ఏంటమ్మా భూమి ఏం మాట్లాడుతున్నావు, నన్ను అక్కడికి వెళ్ళమని అంటున్నావా, అక్కడికి వెళ్తే ఇక్కడ పరిస్థితులు ఏమవుతాయో, మీ నాన్న నన్ను ఏం చేస్తాడో నీకు తెలియదా, అయ్యో మామయ్య ఎన్నాళ్ళని ఇలా భయపడుకుంటూ ఉంటారు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. భయపడకుండా ఏం చేయమంటావు, అక్కడికి వెళ్తే శారద నన్ను హారతిచ్చి ఆహ్వానిస్తుందా, లేదు కదా, అక్కడ గగన్ ఉన్నాడు, వాడికి నా మొహం చూస్తేనే ఎంత కంపరంగా ఉంటుందో నీకు తెలుసు కదా అనగానే, అది నిజమే కానీ శారద అత్తయ్యకు మీరంటే ప్రాణం, చచ్చేంత ప్రాణం, అలాంటప్పుడు మీరు వస్తే ఇంట్లోంచి వెళ్ళిపోమంటుందా, అత్తయ్య కోసం గగన్ బావ కూడా కాంప్రమైజ్ అవుతాడు అనగానే, నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుందమ్మా, కానీ నేను అక్కడికి వెళ్తే ఇక్కడ మీరా నా పిల్లల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అన్నీ ఆలోచించాను మామయ్య, కానీ మీరు వెళ్తే మిమ్మల్ని వదిలి మీరా అత్తయ్య మాత్రం ఇక్కడ ఉండగలుగుతుందా, లేదు కదా, మీరా అత్తయ్య కూడా అక్కడికే వస్తానని అంటుంది. వస్తానంటే సొంత చెల్లి తమ్ముడిని మాత్రం గగన్ బావ కాదంటాడా, బిందుని చెర్రిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు కదా అని అంటూ ఉంటే, నువ్వు చెప్పేదంతా వింటుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందమ్మా, కానీ అది జరుగుతుందా అని అనగానే, ఖచ్చితంగా జరుగుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. నువ్వు అంటుంటే నాకు చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది భూమి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా, సరే మామయ్య అని చెప్పేసి ఇక భూమి వెళ్ళిపోతుంది కదా. తర్వాత వెంటనే శివ ఫోన్ చేసి, అక్క మెసేజ్ పెట్టమన్నావు కదా, మెసేజ్ పెట్టాను, అక్కడ ఏమైనా వర్కౌట్ అయిందా అనగానే, ఇప్పుడే కదరా మనం స్టార్ట్ చేసింది, ఇంకా టైం పడుతుంది కదా అని అంటూ ఉంటే, అవునులే అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే, ఇంతకు గగన్ బావ ఏం చేస్తున్నాడ్రా అని అంటూ ఉంటే, ఆయన గొర్రు పెట్టి హాయిగా పడుకున్నాడక్క అని శివ అంటూ ఉంటాడు.
ఆయన దేవుడురా అని అనగానే, కానీ మీ బావని చూడాలనిపిస్తుంది అని భూమి అమాయకంగా అడిగేసరికి, అవునా అయితే బావ గది దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేయమంటావా అక్క అనగానే, అయ్యో వద్దు శివ ఫోన్ చేతిలో ఉంది కదా అని నువ్వు ఇలా వీడియో కాల్ అది ఇది అని అనుకో అని అనగానే, సరే మరి ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే, సరే వెళ్ళి ఒక ఫోటో పంపించు ఆ ఫోటో చూస్తూ సంతోషపడతాను అనగానే, సరే అక్క ఖచ్చితంగా పంపిస్తాను అని చెప్పేసి వెంటనే గగన్ గదిలో దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న గగన్ ఫోటో తీసి వెంటనే భూమికి సెండ్ చేస్తాడు. ఆ ఫోటోని చూసి భూమి చాలా సంతోషపడుతూ గగన్‌కి ముద్దు పెట్టాలని అనుకోని దగ్గరికి వెళ్ళేసరికి వెంటనే గగన్ ఇక మెలకువగా ఉన్నట్లు, "ఏయ్! నీకు కొంచెం కూడా ఇది లేదా? అయినా నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావు? వారంలో పెళ్లి పెట్టుకొని పరాయి మగాడితో ముద్దులు, పరాచకాలేంటి?" అనగానే, ఆయన చూసుకునేవాడు, నువ్వు చేసుకునేవాడివి అని ఈ విధంగా అంటూ ఉంటే, ఆయన ఉదయ్ ఏమైపోవాలి అనగానే, ఎవరు ఏమైపోతే నాకేంటి? అయినా నీకు నాకు ఎప్పటికో రాసిపెట్టి ఉంది బావ. మనిద్దరం ఒకటవ్వాల్సిందే అని ఈ విధంగా భూమి అంటూ ఉంటుంది. వెంటనే ఇక గగన్ మాత్రం భూమిని అరుస్తూ ఉంటాడు. అయినా కూడా గగన్ మాట వినకుండా భూమి మాత్రం నువ్వు సైలెంట్‌గా పడుకుంటావా లేదా అని చెప్పి ఈ విధంగా అంటూ గగన్ నోరు మూపిస్తుంది. గగన్ సైలెంట్‌గా పడుకుంటాడు. ఇకపోతే నక్షత్రం ఫుల్లుగా తాగి గగన్ ఇంటికి వస్తుంది కార్‌లో. కార్ డ్రైవర్‌ని వెళ్ళిపోమంటుంది. వెంటనే ఇక బావ గగన్ బావ అని చెప్పి తాగి కాలింగ్ బెల్ గట్టి గట్టిగా కొడుతూ ఉంటుంది. నిద్రపోతున్న గగన్ అలాగే శారద అందరూ కూడా బయటకు వచ్చేస్తారు. గగన్ వచ్చి డోర్ తీయగానే నక్షత్రం ఒక్కసారిగా గగన్ మీద వాలిపోతుంది. వెంటనే గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటి నక్షత్ర తాగి వచ్చావా ఈ టైంలో అనగానే, అవును బావ తాగే వచ్చాను, కానీ మందు తాగి వచ్చాను బావ. నా ప్రాణం పోతున్నట్టుంది. రోజు కూడా విషం కూడా తాగి చనిపోవాలనిపిస్తుంది. ఏం చేయమంటావు అని అంటూ ఉంటే శారద వచ్చి, అమ్మ నక్షత్ర ఆడపిల్లవి తాగడమే తప్పు. అలాంటిది ఈ టైంలో ఇలా ఇక్కడికి రావడం ఇంకా తప్పమ్మా అనగానే, అయ్యో అత్తయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నన్ను ఆడపిల్లని గుర్తించారా? మరి ఈ ఆడపిల్ల నేను నక్షత్రను ఇక బావని ప్రేమిస్తే వాడెవడో మధ్యలో వచ్చి భూమి కోసం వాళ్ళిద్దరిని కలపాలని నా మెడలో తాళి కట్టాడు. నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించావా అత్తయ్య అని చెప్పి శారదను అంటూ ఉంటుంది. ఏది ఏమైనా మన సాంప్రదాయం ప్రకారం నీకు చెరికి పెళ్లి జరిగిపోయిందమ్మా. ఇక తను కట్టిన తాళిని నీ మెడలో ఉంచుకొని నువ్వు ఇలా గగన్ గగన్ అంటాం బాగాలేదు అని అనగానే, సరే అత్తయ్య నా బాధ మీకు అర్థం కావాలి అంటే గగన్ బావకి వేరే అమ్మాయితో పెళ్లి చేయండి. అప్పుడు భూమి ఎలా బాధపడుతుందో, గగన్ బావ ఎలా బాధపడతాడో నేను కూడా చూస్తాను. నాది మాత్రం బాధ కాదా? నేను మాత్రం మనిషిని కాదా? అన్నట్లుగా నక్షత్ర అనే ప్రతి మాటకి గగన్ ఇక ఐస్ క్రీమ్ పార్లర్‌లో ఉదయ్‌కి భూమి తినిపిస్తుంటే తన మనసు ఎంత వెలవెల్లాడిపోయిందో గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇకపోతే అకాడమీ ఓపెనింగ్‌కి గగన్‌కి రమ్మని మరి భూమి ఫోన్ చేసింది కదా! భూమి వస్తానని చెప్పి గగన్ మాట ఇవ్వడం, ఆ మాటలు విన్న అపూర్వ, ఏంటి గగన్ ఓపెనింగ్ చేస్తాడా? ఎలా చేస్తాడో నేను చూస్తానని చెప్పి శరత్చంద్రకి చెప్పడం జరుగుతుంది. శరత్చంద్ర, ఏంటమ్మా భూమి నువ్వు ఆ ఓపెనింగ్‌కి ఎవరిని పిలవాలనుకుంటున్నావు అనగానే, ఇప్పుడు ఆ విషయం ఎందుకు నాన్న అన్నా కూడా, ఏంటమ్మా నాకంటే నీకు ముఖ్యమైన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని ఈ విధంగా అడగడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక భూమి సైలెంట్‌గా ఉండిపోతుంది. మరి నిజంగా గగన్, ఉదయల మధ్య ఏ విధమైన విభేదం రాబోతుంది?